మరో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి అక్షరాల 4 నెలలుగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని శరవేగంగా అభివృద్ధి దిశగా నడిపించాలని ఆయన అహర్నిశలు పాటుపడుతూ ఉంటే ఈ 4 నెలల పాలనలోనే చంద్రబాబు గారికి 4 రకాల తలనొప్పులు ఎదురయ్యాయి అంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ 4 నెలల పాలనలో చంద్రబాబు గారికి ఏర్పడినటువంటి ఆ 4 రకాల తలనొప్పులేంటి, ఈ కూటమి వల్ల చంద్రబాబు గారు ఎలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అంటే కూటమిలో ప్రత్యేకంగా కొంతమంది నాయకుల వల్ల చంద్రబాబు గారు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటిని ఎలా అధిగమిస్తున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మరో 4 రోజులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడే అక్షరాల 4 నెలలు కావస్తూ ఉంది. ఈ 4 నెలల పాలనలోనే అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచించి ఆయన అహర్నిశలు కష్టపడుతూ చంద్రబాబు గారు పెట్టుబడులను ఆకర్షిస్తూ ఎన్నో రకాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తూ ఉంటే ఈ 4 నెలల కాలంలోనే చంద్రబాబు గారికి 4 రకాల తలనొప్పులు ఏర్పడ్డాయి అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇంతకీ ఈ 4 నెలల పాలనలో చంద్రబాబు గారికి ఆయన ఫేస్ చేసినటువంటి 4 తలనొప్పులు ఏంటి, వాటిని ఎలా అధిగమించారు ఆయన అంటే ఏం చెప్తారు సార్? నెలకో తలనొప్పి వచ్చిందా? నెలకో తలపోటు మినిమం తగిలిచ్చారనమాట. అంటే సొంత మనుషులు ఆయన నమ్మి ఎవరికైతే టికెట్లు ఇచ్చి గెలిపించాడో వాళ్ళ వల్ల ఆయన ఇవాళ ఏంటి ఒక లక్ష్యం కోసం వచ్చాడు. ఆ లక్ష్య సాధన వైపు చిత్తశుద్ధితో పరుగులు తీస్తున్నాడు, పరుగులు పెట్టిస్తున్నాడు. అటు అధికార యంత్రాంగాన్ని, ఇటు మంత్రులను మనం చూస్తున్నాం. ఈ 4 నెలల్లో కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఆ బుడమేరు బీభత్సం, బెజవాడ వరదలు, అది మనం ఊహించింది కాదు. ఇట్లా అన్ని వచ్చినా కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా దూసుకుపోతున్న పరిస్థితుల్లో ఆయన ఎంత స్పీడ్గా వెళ్తుంటే వీళ్ళు ఆయన కాళ్ళ కింద కట్టెలు పెడుతున్నారా? సొంత వాళ్ళే. ఎక్కడ దాకేందుకు ఆ కొలికపూడి ఉదంతం. ఎవరు తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు మనం చూసాం. ఏమీ లేదు కదా అసలు. ఇప్పుడు వడ్ల గింజలో బియ్యపు గింజ. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేసిన వాడు, జగన్మోహన్ రెడ్డికి మరి ఢీ కొట్టిన వాడు. సొంత పార్టీలో ఏ విధంగా వాళ్ళని టార్గెట్ చేస్తాడు? ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు యొక్క దృష్టి ఎవరి మీద ఉండాలా? తిరువూరులో వైసీపీ వాళ్ళ మీద ఉండాలి. వాళ్ళని టార్గెట్ చేయాల్సింది పోయి కొలికపూడి తన పార్టీ వాళ్ళ యొక్క విమర్శలకే గురవ్వటం అనేది దురదృష్టం. దాన్ని సెటిల్ చేయటం చాలా ఓర్పుగా, చాలా సహనంగా. మామూలుగా ఏంటి అసలు ఇలాంటి పరిస్థితుల్లో అయితే తీవ్ర చర్యలకు తీసుకోవాలి. అయినా కూడా సున్నితంగా వెళ్తూ ఇప్పుడు కోరి కొలికపూడికి టికెట్ ఇచ్చారు. అది కొరివితో తలగొక్కున్నట్టు కాకూడదు కదా. నిన్ను ఇవాళ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఇవాళ 3 అక్షరాలు నీ ముందు వచ్చాయంటే గతంలో కొలికపూడి వేరు, ఇప్పుడు కొలికపూడి వేరు. ఎమ్మెల్యే కొలికపూడిగా మరింత హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. అది కాస్త సద్దుమణిగింది. నిన్నేదో వెళ్ళారు వీళ్ళు పెద్దలు, కొంత సెటిల్ చేసినట్టున్నారు. మొత్తానికి అక్కడేదో ఒక సమిష్టి బాధ్యత అప్పచెబుతున్నట్టున్నారు కొంతమందికి. ఇంకా అదేదో కొలికి వస్తోంది, కొంతవరకు నల్లిఫై అవుతుంది. అంతకుముందు మనం చూసాం ఆదిమూలం విషయం, సత్యవేడు ఎమ్మెల్యే. అదేంటి, అది కూడా తెలుగుదేశం పార్టీలోనే ఎవరో ఒక మహిళా అధ్యక్షురాలు, ఒక మండల మహిళా అధ్యక్షురాలు. అసలు ఆయన పైన మామూలుగా మనం ఊహించని అంశం. ఏంటి, తనని ఇట్లా చేశాడు, అది చేశాడు, ఇది చేశాడని కేసు పెట్టింది. ఆయన సస్పెండ్ కూడా చేశారు. ఎవరిని? ఆదిమూలాన్ని. సస్పెండ్ చేసిన తర్వాత ఏం జరిగింది, మళ్ళా ఆ కేసు విత్డ్రా చేసుకుంది. అసలు అప్పుడే ఆమె టెస్ట్కి వెళ్ళా. ఆమెని ఆ రుయా హాస్పిటల్లో వైద్య పరీక్షలకు మీరు రండి అని అంటే ఆమె రాని పొమ్మని చెన్నై వెళ్ళిపోయింది. అప్పుడే మనకు అర్థమైపోయింది. కానీ ఏం జరిగింది, తర్వాత మళ్ళీ ఆ కేసు విత్డ్రా చేసుకుంది. అంటే ఎలా
అక్కడ సత్యవేడులో ఇంటర్నల్గా ఆదిమూలాన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టారా, వాళ్ళని ఆదిమూలం ఇబ్బంది పెట్టారా, వెరసి మొత్తానికి మాత్రం పార్టీని ఇబ్బంది పెట్టారు. ఏది పాలకుల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ కొలికిపూడి తెలుగుదేశం, సొంత పార్టీ వాళ్ళ నుంచే వ్యతిరేకత కొలికిపూడి పైన విమర్శలు, ప్రతి విమర్శలు, అనకూడని మాటలు కొలికిపూడి అంటాం, నోరు జారటం. ఎవరిని ఇబ్బంది పెట్టారు? కొలికిపూడి ఇబ్బంది పడ్డాడా, నాయకులు ఇబ్బంది పడ్డారా? కాదు, పార్టీ ఇబ్బంది పడింది. అంతకుముందు కూడా మనం చూసాం, పత్తిపాటి పుల్లారావు గారి భార్య ఏదో జన్మదిన వేడుకల్లో ఏదో పోలీసు రావటం. సరే, అదంతా మైనర్ అంశాలు అవన్నీ కూడా. లేదు, అతను ఎవరు, మంత్రి రామప్రసాద్ రెడ్డి భార్య, ఆమె కూడా ఏంటి ఆ పోలీసు ఆయన మీద ఏదో మాట్లాడిందని, చిన్న చిన్న అంశాలు తలపోట్లుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు లక్ష్య సాధనకి వీళ్ళు అవరోధాలు సృష్టిస్తున్నారంట. ఏంటి, ఆయన ఏంటి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, వెళ్ళిపోయిన కంపెనీలను మళ్ళా లాక్కు రావడం, కొత్త కంపెనీలను తీసుకురావటం, యువత ఉపాధి కల్పన. మామూలు లక్ష్యాలు కాదు కదా వీళ్ళు పెట్టుకున్నది. వీళ్ళ టార్గెట్ చాలా సుదూరంగా ఉంది. ఏంటి, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఇచ్చిన హామీ. ఏడాదికి ఎన్ని లక్షలు రావాలా? 4 లక్షల ఉద్యోగాలు రావాలి. 5 నాళ్ళు 20 లక్షల ఉపాధి కల్పించాలంటే మనం చూసాం, గతంలో తెచ్చాడు, గతంలో చేశాడు. ఏంటి, ఆ 5 ఏళ్లలో 2014-19 మధ్య 10 లక్షల ఉద్యోగాలు సృష్టించాడు. అసలు వాళ్లే చెప్పారు, ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మేకపాటి గౌతమే ఒప్పుకున్నాడు శాసనసభలో 6 లక్షల ఉద్యోగాలు ఏమో వచ్చినాయి అని చెప్పి. అప్పుడు చంద్రబాబు హయాంలో. ఇప్పుడైనా వస్తాయి ఆయనకున్నటువంటి ఇమేజ్. కానీ వీళ్ళు రానివ్వాలి కదా, తెచ్చేటట్టుగా ఆయనకి వీళ్ళు సహకారం ఇవ్వాలి కదా, సొంత పార్టీ వాళ్ళే. ఇట్లా మీరే మీ పార్టీ అధ్యక్షుడి ఇమేజ్ని డ్యామేజ్ చేసి కాళ్ళ కింద కట్టెలు పెడితే ఎట్లా? ఒకవైపు ప్రతిపక్షాన్ని కాచుకోవాలి, అతను మామూలుగా రగిలిపోవటంలా. ఏది 4 నెలల్లో 4 కుట్రలు కాదు 40 కుట్రలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాటిని భగ్నం చేసుకోవాలి. మనం చూసాం ఏ విధంగా 6 మర్డర్లు అయితే 36 మర్డర్లు అని చెప్పాడు. 36 మర్డర్లు అని చెప్పి ఆగకుండా డైరెక్ట్గా అసలు ఢిల్లీ పోయి అక్కడ టెంట్ వేసాడు. ఢిల్లీ పోయి టెంట్ వేసి ఆగకుండా అఖిలేష్ యాదవ్ని రమ్మన్నాడు, తమ్మిదురాయిని రమ్మన్నాడు, మొత్తం నాయకులందరినీ పిలిపించి తన పక్కన కూర్చోబెట్టి ఒక పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టేసేసి ఆడిని చంపారు, ఈయన చంపారు, ఫోటో ఎగ్జిబిషన్ గందరగోళం చేసేసి ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ దెబ్బతీయటమే జగన్మోహన్ రెడ్డి ఒక టార్గెట్గా పెట్టుకున్నాడు. ఈయనేమో పాపం ఇటుక పేర్చుకుంటా ఏపీ ఇమేజ్ బిల్డప్ చేసుకుంటా, వాళ్ళు పారిశ్రామికవేత్తలేమో ఏమండే మీ మాట నమ్మి మేము వస్తాం, మీ దగ్గర ఒక భూతం ఉంది అంటే, ఆ భూతం లేదు గీతం లేదు, భూతాన్ని తరిమేశారయ్యా, నేను పట్టుకుంటా, నేను దాన్ని పాతేస్తా, ఏదో వాళ్ళకేదో చెబుతున్నాడు. ఇది పోయి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క ఇటుక కూలగొడుతున్నాడు. మొన్న అది కూడా అదే కదా, మొన్న బోట్లు వదిలిపెట్టాడు ప్రకాశం బ్యారేజీ గేట్లు గుద్దించడానికి 11 లక్షల క్యూసెక్కులు. ఆ బోట్లు అంతకుముందు ఎక్కడున్నాయి, ఉద్దండరాయపాలెం వైపు ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి ఇటు కట్టేసేసి ఆ బోట్లతో ఆ గేటు 67, 68, 69 వాటిని కొట్టించిన ప్రయత్నం మనం. అసలు అది కనుక జరిగితే ఏమయ్యేది, నీకు మొత్తం దగ్గర ఒక 7-8 నియోజకవర్గాలు ఊడ్చుకుపోయాయి. ఏది మనకి దివిసీమ మొత్తం అదంతా మామూలు విపత్తు జరిగేది కాదు. ఆ గేటు కనుక ఇదైనట్లయితే ఒక గేటు నుంచి 2 లక్షల క్యూసెక్కులు కొట్టుద్ది. ఒక గేటు పోతే గనక నీకు 4 గేట్లు పోతే 4 8 లక్షల క్యూసెక్కులు వచ్చి పడేదన్నమాట. అలాంటిది మళ్ళా ఏంటి ఈ గోల, ఏది తిరుపతి లడ్డు గోల, ఆవు నెయ్యి కల్తీ వివాదం, లేకపోతే ఏంటి ఆ డిక్లరేషన్. అసలు ఎవడెళ్ళమన్నాడు ఈయన తిరుపతి? గోలేమో లడ్డూ ప్రసాదం మీద కల్తీ గురించి మాట్లాడుతుంటే నేను తిరుపతి వస్తున్నాను, నువ్వు ఎందుకు టూర్కి పిలిపివ్వటం, వాళ్ళేమో డిక్లరేషన్ ఇవ్వమని డిమాండ్ చేయటం, నేను డిక్లరేషన్ ఇవ్వమంటే నేను అసలు టూరే క్యాన్సిల్ చేసుకోవటం. లేని తలనొప్పులు జగన్మోహన్ రెడ్డి ఎలా సృష్టిస్తున్నాడో మనం చూసాం. శాసనసభకు రాడు, సభలో మాట్లాడాల్సింది సభలో చెప్పకుండా బయట ప్రెస్ మీట్లో చెప్తాడు. నీకు ఫీల్డ్ లెవెల్లో నిలబడి విమర్శించడం తప్ప అతనేంటి సభలో అడుగుపెట్టి విమర్శించట్లేదు.
ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కొరుకుడు పడని కొయ్యగా మారితే ఆ కొయ్యల సంగతి సరే, ఇక్కడ సొంత కొయ్యలు ఏది ఇప్పుడు ఈ కొయ్యలన్నీ కూడా ఇవాళ జాగ్రత్తగా ఒక దారిలో పెట్టుకోవాలి. ఓకే, మళ్ళా పార్టీని నడుపుకోవాలి, నల్లేరు మీద నడగ్గా ప్రభుత్వాన్ని నడపాలి. ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు ఈ 56 నెలల్లో సిద్ధం చేయాలి. ఓకే, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. అదృష్టము ఏది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఒక పెద్ద మహర్దశ పట్టింది. అవును, ఈ 5 ఏళ్లలో అద్భుతాలు చేయొచ్చు. ఈ ఎంపీల మీద మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఏది అడిగితే అదే మోడీ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితుల్లో జగన్ ఇటు అడ్డం పడతాడు. అది అతను అడ్డం పడేవాడే జగన్. అతను మనం తప్పు పట్టకూడదు, జనం కూడా తప్పు పట్టరు, చంద్రబాబు తప్పు పట్టడు, అతను అంతే. ఇక్కడ ఈ అడ్డాలేంటి? సొంత పార్టీలో అడ్డాలు. జనసేన కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు తలనొప్పి. పంతం నానాజీ గారిదా? ఆయన ఏంటి ఆ యూనివర్సిటీలో ఎవరో పిల్లలు క్రికెట్ లేకపోతే ఏదో ఫుట్బాల్ ఆడనిపోతే బాస్కెట్బాల్ వాడిని తిట్టాడు. అక్కడ ఉన్నటువంటి ఆ దళిత ప్రొఫెసర్ అంట, స్పోర్ట్స్ చూసే అతన్ని అనరాని మాటలు అనడం, మళ్ళా క్షమాపణ చెప్పడం, మళ్ళా నానాజీ ప్రాయశ్చిత్త దీక్ష అనడం అవసరమా? అంటే నేలకు పోయేదాన్ని నెత్తిని రాసుకుంటున్నారు. ఇప్పుడు నేలకు పోయేదాన్ని నేలకే పోనీయాలి, కానీ మీరెందుకు నెత్తిని రాసుకుంటున్నారు? ఇంకొక ఆయన ఎవరో అక్కడ ఫార్మా వాళ్ళ దగ్గర వసూళ్ళు అంట. ఈ ఇసుక, ఈ మద్యం వ్యవహారాలు మనం చూసాం. ఇసుకలో కూడా కొంత ఎమ్మెల్యేలు ఇది చేస్తున్నారని, లేకపోతే మద్యం ఈరోజు మీడియా మనం చూసాం. ఏంటి ఆ మద్యం దుకాణాలకి ఆ దరఖాస్తులు వెయ్యొద్దని చెప్పి బెదిరిస్తున్నారు, లేదు మాకు వాటా అడుగుతున్నారని. ఎంత లక్ష్యానికి విఘాతాన్ని కలిగిస్తాయి. ఒక నాయకుడు ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు అతనితో పాటు వీళ్ళు ప్రయాణించాలి, కానీ ఆయన ప్రయాణాన్ని వీళ్ళే అడ్డుకుంటే చరిత్ర క్షమించదు.